ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. హల్లెలూయా. దేవుని కృప ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనములు కలుగుతాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడు దేని చేత? ఆయన కృప చేతనే. ఆయన కృప చేతనే ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తిలో చెరలో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి విడుదల ఇచ్చాడు. అదే విధముగా దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. ఏమని? పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు ఏమిస్తాను? స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు. ఈ రోజు ఆయన కృప చేతనే నువ్వు నేను రక్షణ పొందుకొని ఉన్నాము. యేసు క్రీస్తు నందలి, యేసు క్రీస్తు ద్వారా ఈరోజు ఆయన రక్తంలో కడగబడిన మనము ఏమై ఉన్నామని అంటే, ఆయన విమోచకుడుగా నీ కొరకు నా కొరకు ఆయన మరణించి ఆయన కార్చిన రక్తము ద్వారా ఈరోజు నువ్వు నేను ఏమై ఉన్నామని అంటే విమోచింపబడి ఉన్నాము. నువ్వు నేను ఏమై ఉన్నామని నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. హల్లెలూయా. ఆయన కృప ద్వారా మొదట జరిగే నీకేంటో తెలుసా? రక్షణ భాగ్యము. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు నామములో నువ్వు పొందుకునే గొప్ప బహుమానం ఏంటో తెలుసా? రక్షణ భాగ్యం. ఎవరికి లేని రక్షణ భాగ్యమును దేవుడు నీకు ఇస్తాడు ఆయన కృప ద్వారా. ఆయన కృప లేకుంటుంటే ఈ రోజు నీకు రక్షణ అనేది లేదు. ఆయన కృప లేకుంటుంటే ఈ సృష్టికి వెలుగనేది లేదు. ఆయన కృప లేకుంటే ఈ సృష్టికి పాప క్షమాపణ అనేది లేదు. ఆయన కృప ద్వారానే ఈ రోజు మనల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కృప ద్వారానే ఏం చేసి ఉన్నాడు? జీవము గలవారుగా చేసి ఉన్నాడంట. రోమిలికి రాసిన పత్రిక 5:17 ఉంటది. హల్లెలూయా. ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ యొక్కని ద్వారా ఏలిని ఎడల కృపాబాహుల్యమును నీతి ద్వారా మనము ఏమి పొందిన వారము, జీవము గల వారమై మనం నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదుము. హల్లెలూయా. ఈరోజు ఏమై ఉన్నామంటే జీవము గలవారమై ఉన్నాము. దేని ద్వారా? దేవుని కృప ద్వారా మనం ఏమై ఉన్నాము? జీవము గలవారమై ఉన్నాము. దేవుని కృప లేకపోతే ఈరోజు మనకు జీవము లేదు, జీవితము లేదు, మనకు పరలోక రాజ్యము లేదు, నిత్య జీవము లేదు. ఈరోజు మనకు జీవం ఎలాగొచ్చిందని అంటే, నిత్య జీవం ఎలాగొచ్చిందో తెలుసా? ఆయన మరణించి ఆయన కార్చిన రక్తము ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడ్డావు కాబట్టి ఈరోజు నీకు రక్షణ వచ్చింది. ఈరోజు నీకు ఏమొచ్చింది? జీవం వచ్చింది. హల్లెలూయా. చూడండి, ఆయన కృప ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే నిత్యమైన ఆదరణ కలుగుతుంది. హల్లెలూయా. ఆయన కృప ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఆయన కృప ద్వారానే మనం ఏమై ఉంటాం? జీవము కలిగిన వారుగా ఉంటాము. ఆయన కృప ద్వారా నిత్యమైన ఆదరణ దేవుడు మనకు కలిగి చేస్తాడు. ఆ ఆదరణ లేకపోతే, ఆదరించేవాడు ఆయనగా ఉండకపోతే మన జీవితములు తారుమారైపోతాయి. నిత్యమైన ఆదరణ మన జీవితములకు దేవుడు ఈరోజు ఇచ్చి ఉన్నాడు. ఎందుకు? ఆయన కృపే. ఆయన కృప ద్వారా ఈరోజు నిన్ను నన్ను రక్షించి ఉన్నాడు. ఆయన కృప ద్వారా నిన్ను నన్ను ప్రేమించి ఉన్నాడు. ఆయన కృప ద్వారా నిన్ను నన్ను నీతిమంతులుగా చేసి ఉన్నాడు. ఆయన కృప ద్వారానే ఈరోజు ఆదరణ కలిగిన వారముగా ఉన్నాము. ఆయన కృప ద్వారా ఈరోజు నిత్య జీవము కలిగిన వారుగా ఉన్నాము. హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రిక 6:23 ఉంటది. ఆయన కృప ద్వారా మనం ఏమై ఉన్నామంట? నిత్య జీవము కలిగిన వారముగా ఉన్నామంట. చూడండి, ఒకసారి మాట ఉంటది, ఏలయనగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి మనకి ఏమై ఉన్నది? నిత్య జీవమై ఉన్నది. హల్లెలూయా. దేవుని కృపావరం ఈరోజు మనకు నిత్య జీవమైనది. ఆయన కృప ద్వారా మనము నిత్య జీవమును పొందుకున్నాము. ఒకవేళ ఈ శరీరం మరణించిన ఆత్మ ఇప్పుడు దానికి మరణమే లేదు, తండ్రి దగ్గరకు చేరుకుంటది. అది దానికి మరణము లేకుండా దేవుడు తన ప్రాణమును నీ కొరకు నా కొరకు అర్పించాడు. ఆయన కృప ద్వారా నీతిమంతులమైనాం. ఆయన కృప ద్వారానే ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాము. ఆయన కృప ద్వారానే జీవము కలిగిన వారమయ్యాము. ఆయన కృప ద్వారానే ఆదరణ కలిగిన వారముగా అయినాము. ఆయన కృప ద్వారానే నిత్య జీవము కలిగిన వారై ఉన్నాము. హల్లెలూయా. చూడండి, ఆయన కృప ద్వారా శుభ నిరీక్షణ పొందిన వారమై ఉన్నాము. మనకు నిరీక్షిస్తూ ఉన్నాము. దేనికో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారు. వాళ్ళకి ఇచ్చిన శ్రేష్టమైన దాన్ని పొందుకున్నట్టుకు నువ్వు నేను మరీ శ్రేష్టమైనది పరలోక రాజ్యమును పొందుకున్నట్టుకు నువ్వేం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండాలి, ఎదురు చూడాలి. ఎదురు చూస్తే ఖచ్చితంగా
ఆ ఆ పునాదులు కలిగిన పట్టణము మనము పొందుకోగలుగుతాం. హల్లెలూయా. మనము చూడండి, ఆ పరలోకములో చూడండి, వాళ్ళు ఆ పాలు తేనెలు కలిగి ఉండే ప్రదేశమును వాళ్ళు కనాను పొందుకున్నారు. నువ్వు నేను పరలోక రాజ్యమును మనము పొందుకోగలుగుతాము. కాబట్టి చూడండి, దేవుని కృప ద్వారా ఈరోజు రక్షింపబడి ఉన్నాము. దేవుని కృప ద్వారా దీనులను అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని కృప దీనులకు ఏమైనది? అనుగ్రహింపబడి ఉన్నది. ఆయన కృప ద్వారానే ఈరోజు మనము మన దీనత్వమును కలిగజేసి ఉన్నాడు. నువ్వు దీనుడువా? ఆయన కృప నీకు ఉంటుంది. హల్లెలూయా. నువ్వు నువ్వు ఆయన ద్వారా రక్షింపబడితే నువ్వు నీతిమంతుడు అవుతావు. ఆయన ద్వారా నువ్వు రక్షింపబడితే ఆయన కృప ద్వారానే, ఆయన కనికరం ద్వారానే ఈరోజు నువ్వు నేను జీవిస్తూ ఉన్నాము, జీవింపజేస్తూ ఉన్నాడు. ఆయన కృప ద్వారానే ఒకానొక రోజు మనం అందరం కూడా పరలోకంలో దేవుని సన్నిధానంలో ఉండబోతూ ఉన్నాము. దేవుడు ఇటు మాటలు దీవించిన గాక.